అండి, వెల్కమ్ టు చార్విక సన్షైన్ మూమెంట్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే నైట్ 12కి ముష్రిఫ్ మాల్లో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఫ్రెష్ సీ ఫుడ్ టేస్ట్ చేయడానికండి. అయితే ఇక్కడ మేమనుకున్న ఫిష్ మాకు దొరికిందా, మేము తిన్నామా లేదా, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి. వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో స్టార్ట్ ద వీడియో. ఇలా మాల్ లోపల నుంచి ఫిష్ మార్కెట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీ అవ్వగానే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. చాలా స్టాల్స్ అయితే ఓపెన్గానే ఉన్నాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ స్టాల్స్. ఇంకా అక్కడ సీ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. సీ ఫుడ్ స్టాల్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఓన్లీ 4-5 స్టాల్స్ అయితే ఓపెన్గా ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇక్కడ మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల సీ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ టైంలో కూడా మనకు ఫ్రెష్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేషనల్ డే అవ్వడం వల్ల చాలా వరకు స్టాల్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇక్కడైతే నేను కొంచెం క్యాప్చర్ చేశాను, చూడండి. ఇదంతా మార్కెట్ లోపల ఓపెన్ ఏరియా అండి. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే పబ్లిక్ అయితే బాగా ఉంటారు. ఇప్పుడు నైట్ 12 అవ్వడం వల్ల పబ్లిక్ అయితే లేరు. ఇక్కడ ఇంకా ఫిష్ స్టోరేజ్ స్టాల్స్ కూడా ఉంటాయి, సీ ఫుడ్ స్టోరేజ్ స్టాల్స్. అవి కూడా నేను కొంచెం క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఎన్ని రకాల వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ ఉందో. కింగ్ ఫిష్, సాల్మన్ ఫిష్ అయితే ఇక్కడ సూపర్ ఉంటాయండి. సిల్వర్, వైట్, పింక్ షేప్లో కూడా ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రాన్స్, చిన్న పెద్ద ప్రాన్స్ చాలా బాగుంటాయి. ఫిష్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా క్లీన్, అంత స్మెల్ కూడా ఏముండదు, క్లీన్ స్మెల్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే మనకు అర్థం కాదు ఏం తీసుకోవాలి, ఏ ఫిష్ తీసుకోవాలి అని అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు బార్గెన్ చేస్తే మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. మార్నింగ్ టైంలో అయితే ఈ మార్కెట్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ కావడం వల్ల ఇలా అయితే కనిపిస్తుంది. మేము ఈ ఫిష్ స్టాల్స్కి అయితే 2-3 టైమ్స్ అయితే వచ్చాము. ఇక్కడనే ఫిష్ తీసుకొని వెళ్ళాము. ఈ ఫిష్ స్టాల్, ఈ మార్కెట్ వచ్చేసి మాకు నియర్ బైగా ఉంటుంది. ముష్రిఫ్ మాల్ నియర్ బై మా విల్లా దగ్గరనే ఉంటుంది. మేము అప్పుడప్పుడు ఇక్కడికే విజిట్ చేస్తాము. నేను ఇంకా మీనా ఫిష్ మార్కెట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఆ మీనా మార్కెట్ కూడా చాలా పెద్దది, అబుదాబిలోనే చాలా పెద్ద ఫిష్ మార్కెట్. మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియో చూసేయండి. ఆ వీడియో నేను ఇక్కడ పిన్ చేస్తాను, చూడండి. అలా అయితే ఇక్కడ మేమైతే ముష్రిఫ్ మాల్లో ఉన్న ఫిష్ మార్కెట్లో స్టాల్స్ అన్నీ చూసేసి ఇలా రెస్టారెంట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చిన తర్వాత మాకైతే 2-3 స్టాల్స్ అయితే కనిపించాయి. ఆ 2-3 స్టాల్స్లో మేమైతే కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఒక సాల్మన్ ఫిష్ అయితే మేము ఆర్డర్ చేసి తినేసాము. కాకపోతే మాకేంటంటే ఈ ఫుడ్ అయితే అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే మేము మీనా మార్కెట్లో ఎప్పుడైనా మీనా మార్కెట్లో ఫుడ్ టేస్ట్ చేస్తాము, అక్కడ సూపర్ ఉంటుంది. ఇక్కడ అంత టేస్టీగా అనిపించలేదు. సో అలా అయితే నార్మల్గా టేస్ట్ చేసి ఇలా అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా బయటికి వచ్చేటప్పుడు అయితే ఇలా అక్వేరియం దగ్గర అయితే చార్విక ప్లే చేస్తుంది. ఇక్కడ కూడా చాలా పెద్ద అక్వేరియం అయితే ఉంటుందండి ఫిష్ మార్కెట్లో. అలాగే ముష్రిఫ్ మాల్లో కూడా పెద్ద అక్వేరియం అయితే ఉంటుంది, ఫిష్ అక్వేరియం. ఇలా చార్వికనైతే కొద్దిసేపు ఈ అక్వేరియం దగ్గర ప్లే చేయించిన తర్వాత అలా ముష్రిఫ్ మాల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే మేము మీనా మార్కెట్ అయితే వెళ్ళామండి. మీనా మార్కెట్లో ఫుడ్ టేస్ట్ చేద్దామని మళ్ళీ అక్కడికి వెళ్ళాము, సీ ఫుడ్. అక్కడ సాల్మాన్ ఫిష్, కింగ్ ఫిష్ తీసుకున్నాము, బఫెట్. అక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అస్సలు చార్విక కూడా చాలా నచ్చింది టేస్ట్. ముష్రిఫ్ మాల్లో ఏంటంటే లేట్ అయిపోవడం వల్ల టేస్ట్ అంత బాగాలేదు, నైట్ లేట్ అవ్వడం వల్ల టేస్ట్ బాగాలేదు. కానీ ఇక్కడ మీనా మార్కెట్లో మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చాము. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసాము, చాలా చాలా బాగా నచ్చింది మాకైతే. సో ఇలా అయితే ఫుడ్ టేస్ట్ చేసామండి. నైట్ 12కి ఫుడ్ అయితే బాగాలేదు, తర్వాత నెక్స్ట్ డే ఫుడ్ అయితే టేస్ట్ చేసాము. ఇలా ముష్రిఫ్ మాల్ నుంచి మీనా మార్కెట్లో ఫుడ్ టేస్ట్ అయితే అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వీడియోస్ అన్ని. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.